సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. వృద్ధుల స్థలంపై కన్నేసి పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పోలీసులను పెట్టి గోడ కట్టించిన బోడే. అప్పుడు అతను ఏమన్నాడండి, ఎమ్మెల్యే ఇప్పుడు నువ్వు నీ సంబంధం ఏంటి, నువ్వు ఇంటికి కట్టేస్తాను నీకేంటి పని అన్నానండి. ఎమ్మెల్యే గారు అసిస్టెంట్ని ఎమ్మెల్యే గారు కట్టిమన్నాడు, నేను కట్టిస్తున్నాను అని అన్నాడు. నువ్వు ఇంటికి కట్టేస్తాను, నీకు అనవసరం, నువ్వు వెళ్ళిపోయి నువ్వు కట్టిస్తాను. నేను కూలికొచ్చాను, కూలికొచ్చాను, కూలి కడతా అన్నాను. నువ్వు ఎందుకు వచ్చావా అంటే నేను ఆయన కట్టిమన్నాడు దగ్గర, నేను కట్టిస్తున్నాను, నేను కట్టిస్తే నువ్వేం చేస్తావు, నీ వల్ల ఏమవుతుంది, నీ వల్ల ఏమవుతుంది, అది కట్టమంటే మీరు కడతారా ఏంటి, మీ వల్ల ఏమవుతుంది, మీ వల్ల ఏమవుతుంది, నీ అంతకు వెళ్తానని ఆడ అసిస్టెంట్ అన్నాడు. నేను నన్ను కొట్టి రౌడీ తీసుకొచ్చి కొట్టిస్తాడు. స్థలం ఎవరిదండి అది? నాదెట్లా బాగుంది సంబంధం ఏంటి అదే నేను తెలిసింది. మరి ఆయన కొనుక్కున్నాడో కొనుక్కోలేదో మాకైతే తెలియదు. ఆయనే చేపిస్తున్నాడు, ఆ ఒక్కతోటే చేపిస్తున్నాడు పని అంతా. ఆ ఒక్కరికి మర్చిపోయాను. మున్సిపాలిటీలో పని చేస్తారు, రోడ్లు ఉట్టేవాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి చెట్లు పెట్టించారు. నేను అడిగి ఏమమ్మా ఎందుకు మీరు ఎవరు పెట్టమన్నారంటే అయ్యగారు పంపించారు మేము పెడుతున్నాం, అయ్యగారు పంపించారు మేము పెడుతున్నాం, ఆయన పెట్టమన్నారు. సరే వీళ్ళు పెడతానికి లేదు, మొక్కలు పెడతానికి లేదు అమ్మంటే సూపర్వైజర్ గారు ఉంటాడు కదండి, రమేష్ గారు అని ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారు, ఆయన ఫోన్ చేశారు, రమేష్ వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయారు. అది జరిగింది. నాతో గొడవ కావాలని తీసుకుంటున్నాడు. ఆయనకేంటి లాభం, ఆయనకేంటి అవసరం ఏంటండి? మాకేం తెలుసు. మాకేం తెలుసు, మీరే చెప్పండి. స్థలము మాది మొత్తం 12 సెంట్లు. 12 సెంట్లలోది మేము ముగ్గురు అన్నదమ్ములు వాటా చేసుకుని పంచుకున్నాక మా నాన్నగారు వాటా కింద అటు తీశాక అది మా ముగ్గురికి సంబంధం ఉంటుంది కదా. వీళ్ళ పెద్దనాన్న వాటా ఉంది, దాంట్లో వీళ్ళ తాత వాటా ఉంది. ఇది అప్పుడు వాళ్ళు కలుపుకున్నారు. మేము ఇది తీసేసుకుని ఇది మేము మా కింద వాల్చుకున్నాము, అది మా మామగారి కింద అలాగే ఉంది. అది కూడా వాళ్ళు కలుపుకున్నారు. అప్పుడు 32 ఏళ్ళ 33 ఏళ్ళ అయింది అది కలుపుకున్నాడు. ఆ కలుపుకున్నప్పుడు కూడా మేము మొత్తం మాది అసలు 12 సెంట్లు. 10 తక్కువ 12 మాకు బుక్ లేదు, కాగితాల్లో ఉంటుందేమో. 12 సెంట్లు స్థలం మాది. ఆ సపోటా చెట్టుకి 2 గజాలు ఇవ్వతూ ఉంటుంది మాది. రంగా చచ్చిపోయినప్పుడు గోడ ఇల్లు పాడగొడుతుంటే గాంధీ స్వామి ఇంటికి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయారండి. రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలకు ప్రైవేటీకరించడం లేదని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వచ్చిన తర్వాత అస్తవ్యస్తంగా మారినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో కరెక్ట్ చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాల్ని, ప్రజల ప్రయోజనాల్ని ఎక్కడా కూడా భంగం కలిగించకుండా ఇవాళ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తూ ఉంటే ఇవాళ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కారు కూతలకు వస్తూ ఉన్నారు. ఇవాళ చేస్తున్నటువంటి మంచిని చూసి తట్టుకోలేక ఇవాళ ఏదో రాజకీయం చేయడం కోసం, ఇవాళ ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం రకరకాల ఎత్తుగడలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రధానమైనటువంటిది మెడికల్ కాలేజీల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందని చెప్పి తప్పుడు రాతలు రాయిస్తూ ఉన్నారు. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, ఎక్కడా కూడా మేము కాలేజీని ప్రైవేటీకరణ చేయటంలా. పీపీపీ మోడ్లో ఇవాళ గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి 17 కాలేజీలు తూతూ మంత్రంగా పనులు స్టార్ట్ చేయకుండా అసలు పునాదులు కూడా లేకుండా ఉన్నటువంటి కాలేజీలన్నింటినీ కూడా ఇవాళ పీపీపీ మోడ్లో డెవలప్ చేయడం కోసం, అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో డెవలప్ చేయాలి అనే ఒక సత్సంకల్పంతో ఎవరైతే చారిటీతో ముందుకు వస్తారో, ఎవరైతే కొంతమంది దాతలు ముందుకు వస్తారో వాళ్ళని ఆహ్వానించి
ఎక్కడా కూడా సీట్లు తగ్గకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే 17 కాలేజీలు తీసుకొస్తానని చెప్పి కేంద్రం ఇవాళ దగ్గర దగ్గర 8,000 కోట్లు అవుతుంది. కేంద్రం ఇచ్చే డబ్బులు కానీ రాష్ట్రం నుంచి కానీ కేవలం 400-500 కోట్లు ఖర్చు పెట్టి కేంద్రం ఇచ్చే డబ్బులన్నీ కూడా దారి మళ్ళించి దాని మీద 6,000 కోట్లు లోన్ తీసుకొచ్చి మొత్తం ఈ డబ్బులన్నీ కూడా వాడేసుకున్నాడు. ఇవాళ నిర్మాణం చేయాలంటే మళ్ళీ అప్పు చేసి నిర్మాణం చేసి వాటిని కొనసాగించాలంటే కూడా చాలా మెయింటెనెన్స్ అయినటువంటి పరిస్థితుల్లో మనం ఇమ్మీడియట్గా ఎక్కడ కూడా విద్యార్థులకి సీట్లు పెంచేదానికోసం ఇవాళ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా పీపీపీ మోడ్లో చాలా ఏర్పడినాయి, చాలా డెవలప్మెంట్ జరిగింది. తర్వాత అది ప్రభుత్వానికి వస్తుంది, ఆటోమేటిక్గా ప్రజలకి చెందుతుంది. అలాంటి ఒక మంచి ఆలోచనతో చేస్తూ ఉంటే దీన్ని కూడా తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి అన్నారు. నా బర్త్డే సందర్భంగా ఏడుకొండల వాడిని వెంకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం కూడా దర్శనం చేసుకున్నా. ఈసారి కూడా దర్శనం చేసుకున్నాం. ప్రతిసారి కూడా నా బర్త్డేకి వచ్చి నేను ఏది మొక్కినా నాకు ఆ భగవంతుడు కూడా అందిస్తున్నావు. లాస్ట్ టైం బర్త్డే నాడు వచ్చిపోయినా నాకు యూనివర్సిటీలు కావాలని చెప్పిన భగవంతుడు పెద్దగా 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఇచ్చింది. దేశంలోనే ఫస్ట్ టైం 3 డీమ్డ్ యూనివర్సిటీలు రన్ చేస్తున్నా నేను ఒక్కడిని ఇప్పుడు హైదరాబాద్లో. ఒక 50,000 మంది స్టూడెంట్స్ తోటి, ఒక 10,000 మంది టీచర్స్ తోటి. అదే మాదిరిగా రాజకీయంలో కూడా గత 84 సంది వస్తున్నా నేను ఎంపీ కావాలనుకున్నా. నేను అనుకోలే కూడా, దేవునికి మొక్కలే కూడా, కానీ ఎంపీ చేసిండు. భగవంతుడు మినిస్టర్ కూడా చేసేసిండు నన్ను. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేసిండు. కానీ ఇప్పుడు భగవంతుని ఏం కోరుకున్నా అంటే మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలని కోరుకున్నాను. ఎందుకంటే ఆయన గత 10 సంవత్సరాలు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించాడు. ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిండు భారతదేశంలోనే. తెలంగాణ అంటే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిండు. ప్రతి దాంట్లో కూడా 12,769 గ్రామాలు ఉంటాయి తెలంగాణలో. ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, తాగునీరు, సాగునీరు, 24 గంటల కరెంటు. అసలు ఆ అభివృద్ధి కూడా ఎక్కడ లేదు దేశంలో. అట్లా చేసి కాకపోతే మా కేటీఆర్ గారు కూడా 3 లక్షల ఉద్యోగాలు ఉండే ఐటీ పరిశ్రమలో 9 లక్షల ఉద్యోగాలు తీసుకుపోయారు. ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా మన హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఒకనాడు ఐటీ అంటే బెంగళూరు ఉండే, దాన్ని కూడా బీడ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చాడు. రియల్ ఎస్టేట్ అయితే ఇండియాలోనే నెంబర్ 1 ఉండే. అలాంటిది ఇప్పుడు చూస్తే అంత ఆగమాగము పరిస్థితి, కష్టం. రియల్ ఎస్టేట్ లేదు, ఎక్కడ కూడా పరిస్థితి బాగలేదు. ఒకనాడు ఆంధ్రలో అంతా అమ్ముకొని ఇప్పుడు హైదరాబాద్ కొంటున్నారు. ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రలో మన తెలంగాణలో ఇప్పుడు అమ్మితే కూడా అమ్మబోతలేదు. ఇప్పుడు ఆంధ్ర అంతా కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా చేసేది. మోడీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది. ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ అభివృద్ధికి ఇస్తున్నాడు. అక్కడ ఉన్నది కూడా డెవలప్మెంట్ లేదు. ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే ఒక టాప్, ఇప్పుడు అది కూడా మెల్లగా జారిపోతూ ఉంది. కాబట్టి అందుకే మళ్ళీ మా కేసీఆర్ వస్తే పాత రోజులు వస్తాయని. రైతులు పండించే అన్నం తింటూ వారిని మోసం చేయడం బాధాకరమని వైసీపీ నేత రోజా అన్నారు. సో ఇలాంటి నాయకుల్ని, వ్యాపారస్తుల్ని, బ్లాక్ మార్కెట్ ని నియంత్రించాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు నియంత్రించకపోగా ఎక్కడా కొరత లేదు, సఫిషియెంట్ గా అంతా ఉంది అన్నాడు. మరి అంతా సఫిషియెంట్ గా ఉన్నప్పుడు ఎందుకు గ్రామాల్లో రైతులకి యూరియా దొరకట్లేదు? ఎందుకు గ్రామాల్లో రైతులకి ఎరువులు దొరకట్లేదు? నేను ప్రశ్నిస్తున్నాను, ఆన్సర్ చెప్పండి.
ఈరోజు మీరు అంటున్నారు కదా అన్ని సక్రమంగా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డేట్ అనౌన్స్ చేశాక ఎందుకు నిన్న మీటింగ్ పెట్టుకున్నారు? ఎందుకు సెంట్రల్ మినిస్టర్ నడ్డాకు ఫోన్ చేసి మాకు యూరియా కావాలి పంపించండి అని ఎందుకు అడిగారు? టైం పాస్కి అడిగారా? అంటే కొరత ఉందని మీకు తెలిసి సైలెంట్ గా ఉంటారు మీ ఛానళ్ళన్నీ. వైఎస్ఆర్సీపీ మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టచ్చు, వాళ్ళ మీద దుమ్మెత్తిపోయొచ్చు అనుకున్నారు. కానీ రైతులు కూడా రోడ్డెక్కి ఈ రోజు అన్ని రకాలు ఉల్లి రైతులు గాని, మిర్చి రైతులు గాని, పొగాకు రైతులు గాని, మామిడి రైతులు మీ మీద ఎంత నిరసన వ్యక్తం చేస్తున్నారో మీరు గమనించారు. దానికి అండగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నిలబడగానే మీరు దిగొచ్చి ఈ రోజు కేంద్రంతో మాట్లాడుతున్నారే. మరి ఈ రోజు అక్కడ మాదే ప్రభుత్వం, ఇక్కడ మాదే డబుల్ ఇంజన్ ప్రభుత్వం అన్నారే. మేము లేకపోతే మోడీ లేడు, మా మీద ఆధారపడి ఉన్నాడు అన్నారు కదా. మరి ఎందుకు మన రాష్ట్రానికి కావాల్సిన ఏ బెనిఫిట్స్ మీరు తేలేకపోతున్నారు? ఈ రోజు యూరియాని కూడా మరి రైతులకు కావాల్సినంత ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఈరోజు ఫోన్లో మాట్లాడటం కాదు, అక్కడే మన కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, గతంలో చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి అన్న కొడుకే ఉన్నాడు, రామ్మోహన్ నాయుడు. ఊరికే మాట్లాడతాడు ప్రెస్ మీట్ల ముందు కూర్చొని. మరి అధికారం వచ్చినప్పుడు ఎందుకు చేయట్లేదు రాష్ట్ర ప్రజల కోసం? సో ఇప్పటికైనా మీ డ్రామాలు ఆపండి. మీ డ్రామాలు ఆపి రైతులకు కావాల్సిన యూరియాని, ఎరువుల్ని వెంటనే అందుబాటులో తీసుకొచ్చి అందరికీ అందచేయండి. ఆల్మోస్ట్ ఈ రోజుతో అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు తెచ్చాము అని చెప్పి ఆర్డీఓతోనో పోలీసులతో చెప్పించి మమ్మల్ని సప్రెస్ చేయాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు రైతులు అందరు ఫేసులు చూసుకోండి. వాళ్ళకి ఎంత భూమి ఉంది, వాళ్ళు పంటలు వేస్తారా లేదా, వాళ్ళకి ఎరువులు కావాలా, విత్తనాలు కావాలా, యూరియా కావాలా మీరు గమనించండి. కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే ఏదో ఒక నింద వేద్దాం, ఏదో ఒక ఫేక్ కేసు పెడదామంటే ఎవ్వడు భయపడే పరిస్థితి లేదు. మేమందరం కూడా పోరాటాల పార్టీలో ఉన్నాం. దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నాం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేస్తామని చెప్పామో అధికారంలోకి వచ్చాక అవన్నీ కూడా చేశాం. అన్ని వర్గాల వారికి, విద్యార్థులకి, మహిళలకి, రైతులకి. ఈరోజు అపోజిషన్ లో ప్రజలు కష్టపడితే సహించాం, వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోరాడతాం, ఎన్ని కేసులు పెట్టినా కూడా పోరాడతాం. సో అది ముందు మీరు తెలుసుకొని సమస్యని పరిష్కరించే దిశగా మీరు ఆలోచించండి. సమస్యని వెంటనే పరిష్కరించండి, లేదంటే రైతులకు అండగా మేము ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణిహారికను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒక ఫ్లాట్ ఎల్ఆర్ఎస్ కోసం 10 లక్షల లంచం డిమాండ్ చేసి 4 లక్షలు తీసుకుంటుండగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మాకు వారం రోజుల క్రితం కంప్లైంట్ వచ్చేది. ఇక్కడ మంచిరేవుల నివాసి ఒక 1000 గజాలు ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేశాడు. అతను ఎల్ఆర్ఎస్ ఫీజు కూడా కట్టాడు, అన్ని డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణిహారిక చెప్పేసి అతన్ని ఒక 5 లక్షల రూపాయలు అది విజిట్ కోసం అని చెప్పేసి విజిట్ చేశాక ఫైనల్ గా ప్రొసీడింగ్స్ ఇవ్వడానికి ఒక 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అతను 5 లక్షలు ఇవ్వలేనని చెప్పేసి మధ్యలో ఒకసారి వచ్చి కలిసి రిక్వెస్ట్ చేస్తే దాన్ని 4.5 లక్షలకు కుదించారు. 4.5 లక్షలలో ఈ రోజు 11:50 టైంకి అతను 4 లక్షలు తీసుకొచ్చి ఆమె ఛాంబర్లోనే ఇచ్చాడు. ఛాంబర్లో ఆమె యాక్సెప్ట్ చేసేది, ఆ అమౌంట్ తీసుకున్నది, టేబుల్లో పెట్టుకున్నది. మేము అరెస్ట్ చేశాము, ఆ అమౌంట్ కూడా రికవరీ చేశాము. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ప్రజలందరికీ ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే 1064 అనేది టోల్ ఫ్రీ నెంబర్ మాది, యాంటీ కరప్షన్ బ్యూరోది. డయల్ 1064. ఈ 1064 గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఎవరైనా కూడా, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా మిమ్మల్ని లంచం అడిగితే 1064 కాల్ చేసి కంప్లైంట్ చేయండి. దాని మీద తప్పనిసరిగా మేము చర్య తీసుకుంటాం. అది 24 గంటలు రన్ అయ్యేటువంటి ఫోన్ నెంబర్ అది. సార్ ఎక్కడెక్కడ సోదాలు చేస్తారు? ఇప్పుడు మణిహారిక టీపీఓ వారి ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నాము. ఇంట్లో కూడా ఒక టీం ఉంది, సెర్చెస్ చేస్తున్నారు. ఎక్కడ సార్ ఇల్లు ఎక్కడ సార్? అల్కాపూర్ టౌన్షిప్, బెగోనియర్. వేరే కాంప్లైంట్స్ ఏమైనా వచ్చినా సార్? ఇంకా కంప్లైంట్స్ రాలేదు, ఇంకా ఎంక్వైరీ చేస్తాం ఫర్దర్ గా. ఇది 1 డేలోనే అయిపోతుంది. ఈ రోజు ట్రాప్ వరకే ఈ రోజు ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్ గా 4 months వరకు ఎంక్వైరీ నడుస్తుంది. అప్పుడు టోటల్ గా అసలు ఇచ్చిన ఏంటి ఉన్నాయి అవన్నీ కూడా ఎంక్వైరీ ఈ మున్సిపాలిటీలో అదే టౌన్ ప్లానింగ్. ఈ కంప్లైంట్ స్పెసిఫిక్ గా మాకు టౌన్ ప్లానింగ్ వాళ్ళ మీదే వచ్చింది. ఓన్లీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎవరు మాట్లాడింది. ఈడ సహకరించిన వాళ్ళు ఎవరు ఉన్నారు సార్ మీకు ఈ మున్సిపాలిటీలో? సహకరించిన వాళ్ళు ఎవరనేది కూడా ఫర్దర్ గా ఇంకా ఎంక్వైరీ చేయాల్సిందే. ఈ రోజు అయితే ఎవరు లేరు, ఆమె ఛాంబర్లో ఒక్కరే ఉండే మనీ తీసుకున్నప్పుడు. థ్యాంక్ యూ సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.